అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనందరికీ మామిడికాయలన్నా మామిడి పళ్ళన్నా చాలా చాలా ఇష్టం కదా. కానీ మామిడికాయలు మనం ఉగాది వచ్చేంత వరకు తినము. ఎందుకనంటే ఉగాది పచ్చడిలో మనం ఆ మామిడికాయ ముక్కలు తినేంత వరకు, ఆ రోజు దేవుడికి పెట్టేంత వరకు మనం మామిడికాయలని తినము. అలాగే మామిడి పళ్ళను కూడా మనం దేవుడికి పెట్టేంత వరకు చాలామంది తినరు. నాకు తెలిసి విశాఖపట్నం, విజయనగరం ఇంకా శ్రీకాకుళంలో ఉండేవాళ్ళు ఈ పద్ధతిని పాటిస్తారు. వైశాఖ మాసంలో వచ్చిన మొదటి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసి దేవుడికి అలాగే పెద్దలకి కూడా ఈ మామిడి పళ్ళని పెట్టిన తర్వాతే మామిడి పళ్ళని తింటారన్నమాట. మా ఫ్యామిలీలో ఇలాంటి పద్ధతి లేదు అనుకున్న వాళ్ళైతే ఈ పూజ అదంతా చేసి దేవుడికి పెట్టక్కర్లేదు. కానీ ఎవరికైతే ఈ పద్ధతి ఉంది అని అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు దేవుడికి మామిడి పళ్ళు అనేవి పెట్టి ఆ రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తారు స్పెషల్గా. అలా చేసిన తర్వాతే మామిడి పళ్ళని తింటారనమాట. కొంతమంది ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి ఏ పూజ చేయకపోయినా నిత్య పూజ ఎలా అయితే మనం చేస్తామో అలా నిత్య పూజ చేసి దేవుళ్ళందరికీ కూడా మామిడి పళ్ళని మనం నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మామిడి పళ్ళని తింటారు. అయితే ఎవరికి ఏ పద్ధతి అయితే ఉందో ఆ పద్ధతి పాటించవచ్చు. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు అనమాట. ముందుగా నేనైతే వెంకటేశ్వర స్వామికి తులసి అంటే ఇష్టం కాబట్టి కొంచెం తులసి అలాగే పువ్వులతోటి ఒక దండ కుట్టుకొని వేసుకున్నాను. అలాగే నా దగ్గర శంకుచక్ర దీపాలు ఉన్నాయి, కొన్ని వెరైటీస్, అవన్నీ కూడా నేను దీపాలు పెట్టుకున్నాను. వీలైతే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉన్న ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటే మంచిది. అలాగే నా దగ్గర ఒక చిన్న విగ్రహం కూడా ఉంది. నా విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. అంటే అక్షంతలు వేసి మనం పూజ చేస్తాం కదా, అది ఫోటో ఫ్రేమ్ మీద కాకుండా విగ్రహం మీద అయితే బాగుంటుంది కాబట్టి నేను అలా ఒక చిన్న విగ్రహాన్ని పెట్టుకొని పూజ అదంతా కూడా విగ్రహానికి చేసుకున్నాను. ఒకవేళ ఎవరికైనా వైశాఖ మాసం తర్వాత వచ్చిన మొదటి శనివారం రోజు పూజ చేయడానికి అవ్వలేదు అనుకుంటే వాళ్ళు 2, 3, 4 అలా వైశాఖ మాసంలో 4 శనివారాల్లో ఏదైనా ఒక శనివారం రోజు దీపం పెట్టుకొని మామిడి పళ్ళని నైవేద్యంగా పెట్టి అప్పటి నుంచి మామిడి పళ్ళని తినొచ్చు. ఒకవేళ ఎవరైనా పూజ గదిలో కాకుండా సపరేట్గా పీట వేసుకొని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు. లేదు పూజ గదిలో స్పేస్ ఉంది అనుకున్న వాళ్ళు పూజ గదిలోనే చేసుకోవచ్చు. ముందుగా ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకున్న తర్వాత ముందుగా విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభించుకోవాలి. విఘ్నేశ్వరుడికి దీపం వెలిగించిన తర్వాత ఓం గం గణపతియే నమః అని దండం పెట్టుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి దీపాన్ని వెలిగించాలి. అగరబత్తులు వెలిగించి ముందుగా విఘ్నేశ్వరుడికి ధూపం ఇచ్చి తర్వాత వెంకటేశ్వర స్వామికి ధూపాన్ని ఇవ్వాలి. తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి. మనం ప్రత్యేకంగా ఈ పూజ చేస్తుంది మామిడి పళ్ళని నైవేద్యంగా పెట్టడానికే కాబట్టి మామిడి పళ్ళని శుభ్రంగా కడుక్కొని ప్లేట్లో మీరు ఎన్నైతే తెచ్చుకున్నారో అన్ని మామిడి పళ్ళని పెట్టి నైవేద్యంగా దేవుడికి సమర్పించండి. నైవేద్యం పెట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర అష్టోత్తరం కానీ లేదా గోవింద నామాలు కానీ చదువుతూ అక్షంతలతోని పూజించుకోండి. గోవింద నామాలు నాకు తెలిసి అందరికీ చదవడం వస్తుంది. ఒకవేళ చూసి చెప్పలేము అనుకున్న వాళ్ళు బుక్స్ ఉంటాయి కదా, వాటిలోంచి చూసి చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అది అవ్వదు అనుకునే వాళ్ళు ఫోన్లో లేదా టీవీలో గోవిందనామాలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం వింటూ లేదంటే చదువుతూ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోండి. వీలైతే మీరు పిండి దీపాలను కూడా పెట్టుకోవచ్చు. మనం మామూలుగా బియ్యం పిండితో దీపాలు చేస్తాం కదా, ఆ దీపాలు చేసుకొని వాటి మీద వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టి ఆ దీపాల్లో కూడా దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్న తర్వాత మీకు సమయం ఉందనుకుంటే లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకొని లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవచ్చు. పూజ అంతా అయిపోయిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరుడికి తర్వాత వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి అలాగే పూజ గదిలో మీ దగ్గర ఏవైతే పటాలు ఉన్నాయో అన్ని దేవుళ్ళకి కూడా హారతి ఇచ్చిన తర్వాత మీరు కూడా హారతి తీసుకోండి. ఇలా చేసిన తర్వాత మనం నైవేద్యంగా పెట్టిన మామిడి పళ్ళని మనం ఇప్పటి నుంచి తినొచ్చు. అయితే దేవుడి మూలను పెట్టిన వెంటనే తినేయకండి. పూజ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఉన్నిచ్చి 1 గంట 2 గంటలు అయిన తర్వాత ఈ మామిడి పళ్ళని తీసుకొని మీరు నైవేద్యం తిన్న తర్వాత అప్పుడు మీరు బయట నుంచి తెచ్చుకున్న మామిడి పళ్ళు ఏమైనా సరే తినొచ్చు. ఈరోజు నుంచి మనకి ఈ సంవత్సరం వైశాఖ మాసం మే 9 నుండి ప్రారంభం అవుతుంది. అయితే దాని తర్వాత వచ్చే మొదటి శనివారం మే 11 ఆ రోజు మీరు ఇలా పూజ చేసుకొని అప్పటి నుండి మామిడి పళ్ళని తినొచ్చు.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.